సీట్ల మార్పులు చేర్పులతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని నియోజకవర్గాల పంచాయతీలను తెంచడానికి పార్టీలోని కీలక వ్యక్తులను స్వయంగా జగన్ రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు అసమ్మతుల బుజ్జగింపుల ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇక రేపల్ల నియోజకవర్గం పంచాయతీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరింది. మోపిదేవి వెంకటరమణ వరుసగా రెండో రోజు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికే రేపల్ల ఇన్ఛార్జిగా ఈపురి గణేష్ ను ప్రకటించింది. రేపల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఈపూరి గణేష్ ను నియమించినప్పటి నుంచే మోపిదేవి అనుచరులు నిరసన వెళ్లగక్కుతున్నారు. చాలా కాలం పాటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇప్పించాలని అనుకున్నారు. కానీ ఈలోగా ఈపూరి గణేష్ ని ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి వరకు రేపల్లె వైసీపీ అంటే మోపిదేవి వెంకటరమణ, రమణ అంటే వైసీపీ అన్న విధంగా ఉండేది. కానీ వైసీపీ పార్టీలో సెకండ్ లీడర్ అన్న పదమే లేకుండా మోపిదేవి నాయకత్వం కొనసాగింది. ఒక్కసారిగా ఈపూరి గణేష్ ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా పార్టీ నియమించడంలో మోపిదేవి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, సీఎం క్యాంప్ కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గం పంచాయతీ చేరినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? దానికి నియోజకవర్గాలుగా సంబంధించినంత వరకు సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశం వైసీపీలో కొంతవరకు ఎక్కటంగా మారిందని చెప్పుకోవాలి. కీలకమైనటువంటి నాయకులు కూడా నియోజకవర్గంలో సీట్లు కోల్పోయిన తర్వాత కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా మోపిదేవి వెంకటరమణ ఆయన జగన్ కి వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా విధేయతగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన తర్వాత ఆయనకు జగన్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎమ్మెల్సీల సంబంధించినటువంటి కోటాలను రద్దు చేసినటువంటి క్రమంలో కూడా ఆయనకి మరోసారి రాజ్యసభ అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభ సీట్ కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు తిరిగి మళ్ళీ 24 ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇప్పుడు మరోసారి వెంకటరమణ తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మరోసారి నిన్న క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన సీటుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి అభ్యర్థులను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం పైన జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేత రాజ్యసభ సభ్యుడు ఆల అయోధ్యరామ్ రెడ్డితో కూడా మాట్లాడారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డితో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు సీఎం తో కూడా మాట్లాడాలని ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి మోపిదేవి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నిన్న కూడా వచ్చారు. ఈ రోజు కూడా తన సీటు విషయానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే రేపల్లె నియోజకవర్గంలో పార్టీని ఏకఛత్రాధిపత్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎటువంటి వర్గాలు విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తాం, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకత్వం కి అధిక ప్రాధాన్యత ఇస్తూ మోపిదేవి వెంకటరమణ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్స్ లో వేరొకరికి సీటు కేటాయించడం ద్వారా నాయకత్వం కొంతవరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓటింగ్ కూడా కొంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు టీడీపీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే రకమైనటువంటి ఓట్ బ్యాంక్ ని మళ్ళీ కాపాడుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థిని మార్చడం పట్ల కొంతవరకు పార్టీకి ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. తిరిగి తనకి లేదంటే తన కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తులకి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మోపిదేవి వెంకటరమణ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద ఈ రోజు కూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సీఎం తో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు పైన మోపిదేవి ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి నియోజకవర్గంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో తనకు సీటు కేటాయించాలన్న ఒక అభ్యర్థాన్ని మోపిదేవి వెంకటరమణ వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అంటే మోపిదేవిని ఏ విధంగా బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? అయితే ఇప్పటికే జగన్ స్వయంగా మోపిదేవితో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభ సీట్ ని కూడా మోపిదేవికి కేటాయించారు. బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అంతకుముందు వైఎస్ఆర్ తో కూడా ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో ఆ తర్వాత జగన్ తో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ జగన్ కి వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా విధేయతగా కొనసాగుతున్నారు. ఆయన్ని పూర్తిగా పార్టీ కావచ్చు, నాయకత్వం కావచ్చు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం, సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం, కులాల సామాజిక వర్గాల సమీకరణాలు,
అందులో నేపథ్యంలోని గణేష్ తెరమేకి తీసుకురావడం, గణేష్ కూడా రాజకీయ నేపథ్యం ఉండటం, ఆయన తల్లి గతంలో మంత్రిగా పనిచేసేటువంటి దాఖలాలు ఉన్నటువంటి ఈ నేపథ్యం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా వెంకటరమణకి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నియోజకవర్గంలో పట్టుకోల్పోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాన్ని తిరిగి కాపాడుకోవాలంటే కనుక తిరిగి పార్టీ పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి వ్యక్తికి సీటు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వెంకటరమణ. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా వెంకటరమణతో మాట్లాడి ఆయనతో సర్దుబాటు చేసేటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.